నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్ అన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. చెప్పండి అన్న, ముందుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 45 రోజులు జరుగుతుంది. సో ఎలా ఉంది పరిపాలన అనుకుంటారు? కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ బడ్జెట్ వ్యవస్థ మొత్తం చూసి చాలా బాధ అనిపిస్తుంది. నాకు తెలిసి బహుశా ఈ రాజకీయ ముఖచిత్రంలో దేశంలో ఏ రాష్ట్రం చూసినా కూడా ఇంత దుర్మార్గమైన ఇంత అవినీతికరమైన పరిపాలన ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అసలుకి ఒక రాజు లెక్క పరిపాలన చేసి ప్రజలందరూ కూడా హింసించి వివక్షకు గురి చేసి అన్యాయానికి గురి చేసి తెలంగాణ ఎకానమీ మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసి ఈరోజు కనీసము ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు చూసుకుంటే 7 లక్షల కోట్ల రూపాయలు. అసలు ఎట్లుందంటే ఏ మినిస్ట్రీని చూసుకున్నా కానీ రివ్యూ చేస్తుంటే ఇవాళ మా ఉప ముఖ్యమంత్రి వారి బట్టి విక్రమార్క గారు దాదాపు 30 రోజుల నుంచి కనీసం నిద్రపోకుండా ఉదయం 10 గంటలకి సెక్రటరియట్కి వస్తే నైట్ 11:30-12 గంటల వరకు ఐఏఎస్ ఆఫీసర్ తోటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ తోటి అదేవిధంగా దాని నిపుణులతోటి మొత్తం రివ్యూ చేసుకుంటూ ప్రతి డిపార్ట్మెంట్ ఒకరోజు విద్యుత్ శాఖ మీద, ఒకరోజు సివిల్ సప్లై మీద, ఒకరోజు ఏమో టూరిజం మీద, ఒకరోజు రవాణా శాఖ మీద, ఒకరోజు వచ్చేసి అగ్రికల్చర్ దాని మీద, ఇట్లా రకరకాల శాఖల్లో రకరకాలుగా అవినీతి చేస్తుంటే రివ్యూ చేస్తుంటే ఒక శాఖలో 80,000 కోట్లు, ఒక శాఖలో 70,000 కోట్లు, ఒక శాఖలో అంత అప్పులు మయం. తెలంగాణ మొత్తం కూడా అప్పులు అయిపోయింది. అసలు మా మంత్రులు మొత్తం కూడా ఏమి చేయాలి వాళ్ళ తలకాయ పట్టుకునే పరిస్థితి. ప్రజలందరూ కూడా ఎన్నో ఆశయాలతోటి స్వప్నంతో కాంగ్రెస్ పార్టీ ఓటేశారు. కానీ వాళ్ళ స్వప్నాన్ని సాకారం చేసిన బాధ్యత మా మీద ఉంది. ఈరోజు వాళ్ళు ఇచ్చిన మెజార్టీ మామూలు మెజార్టీ కాదు. వాళ్ళు ఇచ్చిన 60,000, 70,000, 80,000 లక్ష మెజార్టీ అంటే మళ్ళీ ఒక అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి మళ్ళీ పెడితే కూడా మళ్ళీ మేమే గెలిచినటువంటి మెజార్టీ మాకు ఇచ్చారు. కాబట్టి ఈ దొంగలు ఈ లుచ్చాలు చేసిన పనికి అసలు వాళ్ళని ఏ విధంగా చేయాలో అర్థం కావట్లేదు. అట్లా తిట్టడానికి మేము చదువుకునే సంస్కారం ఉంది మాకు. వాళ్ళకి సంస్కారం హీనులు కాదు. మేము ఇవాళ చదువుకొని మేము ఒక యూనివర్సిటీల్లో ఉద్యమాలు చేసి సామాజిక సమతుల్యత చేసుకుంటూ ఇవాళ మేమంతున్నాం. వీళ్ళు ఈ సన్నాసులు ఇష్టం వచ్చినట్టు అసలు మొత్తం ఎంత అవినీతి అంటే లక్షల కోట్ల రూపాయలు. నా తెలిసి బహుశా భారతదేశంలో అదానీ అంబానీ కాదు అత్యంత ధనవంతులు. కేసీఆర్ కుటుంబం ఈ ప్రపంచంలో అత్యంత రిచెస్ట్ కుటుంబం. అదానీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అంబానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. కానీ కళ్ళకుంటేనే పెద్ద గ్రూప్ ఆఫ్ కుటుంబమే ఒక కంపెనీ లెక్క అయిపోయి ఇవాళ నాకు తెలిసి బహుశా అనధికారికంగా కేసీఆర్కి 10 లక్షల కోట్లు వస్తుంది. ఒక హైదరాబాద్ సిటీలోనే దాదాపుగా 10,000 అంటే గ్రేటర్ హైదరాబాద్లో 10,000 ఎకరాల ధరణి పేరుతో కొల్లగొట్టేసిండు. మొత్తం 111 జీవోతో 1,00,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు. అసలు యాదాద్రి అదేవిధంగా భద్రాద్రి పవర్ ప్లాంట్ పెట్టిండు. 45,000 కోట్లు పెట్టిండు ఖర్చు పెట్టి. ఏం చేసిన అంటే ఒక్క రూపాయి దాన్ని పెట్టి 45,000 కోట్లు పెట్టి ఒక యూనిట్ కూడా ఉత్పత్తి చేయలేకపోయాడు. అదేవిధంగా నువ్వు పవర్ పేరుతోటి 55,000 కోట్ల రూపాయలు పవర్ పేరుతో నువ్వు ఆ రోజు కేంద్రం ఇస్తానని చెప్పి లెటర్ పెడితే కూడా నువ్వు తీసుకోకుండా నువ్వు వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు పెట్టి ఇటు పక్క డబ్బులు పెడితే అటు పక్కన దొంగతనం తీసుకుంటావు. 1,00,000 కోట్లు ఆడే మాయా. కాళేశ్వరం 2 లక్షల కోట్లు పెడితే అక్కడ అవినీతి చేస్తే మళ్ళీ అదేవిధంగా నువ్వు మిషన్ భగీరథ పెట్టిన అదేవిధంగా 42,000 కోట్లు అని చెప్పి ఏమి చేసినావా అంటే పాత ట్యాంకులు రంగులేసినావు. ఏంటి నువ్వు చేసింది అని చెప్పు. మొత్తం అవినీతి దొంగల దాకా దోసుకొని బందిపోటు మూట కనుక ఏది మన బీహార్లో బందిపోటు మూట కనుక లారీలు సింగిల్ పోతున్న డ్రైవర్ని పక్కన పెట్టి అద్దాలు రాళ్ళేసి గుంజకు దోపిడీ చేస్తారే ఆ విధంగా దోపిడీ తప్ప నువ్వు చేసిందని చెప్పు. తెలంగాణ సర్వనాశనం చేసి ఇవాళ ఎంతమంది నిరుద్యోగులు, నిరక్షరాస్యులు, పేదలు, బడుగులు, బలహీనులు, దళితులు, ఎంతమంది రైతులు, ఎంత కష్టాలు, ఎంత బాధలు, ఎంత కన్నీరు తెలంగాణ. ఈ బాధలు ఎవరు తీర్చాలా? నువ్వు పెట్టినటువంటి ఇబ్బంది, నువ్వు పెట్టినటువంటి విధానానికి నువ్వు చేసిన పరిపాలన నీ లుచ్చా పరిపాలనతోటి ఈ ఆర్థిక వ్యవస్థ చంద్రబందరైపోయి తెలంగాణ ముఖ చిత్రమే ప్రపంచంలో నెంబర్ 1 కాదు. అసలు ప్రపంచంలో దేశంలోనే లాస్ట్ అయ్యేటట్టుంది ఇవాళ మన పరిస్థితి వస్తుంటే. అయినను ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు వస్తాం. మేము ఫీనిక్స్ పక్షి కనుక ఎగురుతుంటే సూర్యుని దాకడం కొంచెం ఎగురుకుని పడితే కనుక రెక్కలు కింద పడితే మళ్ళీ పైకి ఎలా వస్తావు. మేము నువ్వు ఎంత అవినీతి చేసినా కానీ, ఎన్ని కుంభకోణాలు చేసినా కానీ, నువ్వు ఎంత రాక్షస పరిపాలన చేసినా మళ్ళీ మా అత్యున్నత నిపుణులైనటువంటి అతి దశాబ్దాల కాలం పరిపాలన సౌలభ్యమైనటువంటి మంత్రులు మా దగ్గర ఉన్నారు. వారందరి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదే ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారి యొక్క సారథ్యంలో వారి నాయకత్వంలో ఈ పార్టీని ముందుకు తీసుకుపోతాం. అదేవిధంగా ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క తెలివితేటలతోటి వారి యొక్క చాకచక్యమైన నిర్ణయాలతోటి
ముందుకు పోయి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ముందు చేసుకుంటే పేద ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా పరిపాలన చేస్తామని తెలియజేస్తున్నాం. సార్ ఇంకోటి రీసెంట్గా చూసుకున్నాం మనం నిన్న నలుగురు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. సో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మేము ఆ పార్టీలో జాయిన్ కాము. ఇంకోటి కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పడం ఏముందంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఎంట్రీకాయల పార్టీ అని చెప్పారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు వాళ్ళని మేము రమ్మని చెప్పినా వాళ్ళంతరకు వాళ్ళే వచ్చారు, వాళ్ళంతరకు వాళ్ళు కలిశారు, వాళ్ళంతరకు వాళ్ళ కాలం పడి మేము జాయిన్ అయితే మేము వద్దని చెప్పినాం. వాళ్ళంతరకు వాళ్ళు వచ్చి వాళ్ళంతరకు వాళ్ళు కలిసి మా ముఖ్యమంత్రి గారిని కలిసి మేము మీ దాంట్లో జాయిన్ అయితే మమ్మల్ని తీసుకొని బతిలాడితే మాకు వద్దు అని చెప్పిన మేము వాళ్ళ నలుగురు కాదు 25 మంది రెడీగా ఉన్నారు. 25 మంది ఎమ్మెల్యేలు బట్టి గారికి ఫోన్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేస్తున్నారు, మా మంత్రులు మిగతా కూడా ఫోన్ చేసి ఒకటే గోల, మమ్మల్ని తీసుకోండి మేము వస్తాం గోల చేస్తున్నాం. మేము ఎవరిని తీసుకునే పరిస్థితులు మేము మా లక్ష్యం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయాలా, అదేవిధంగా ఇక్కడ 17 లోక్సభ స్థానాన్ని గెలవాలి. దాంతో పాటుగా మేము ఏదైతే 6 గ్యారంటీ స్కీమ్స్ ఇచ్చినో 100 రోజుల్లో లోపల వాటిని పూర్తి స్థాయిలో ప్రారంభించి ఈ పేద ప్రజల యొక్క కన్నీళ్ళు తుడవాలి. ప్రతి పేదవాడి యొక్క అర్థనాథం వినాలి మేము. ప్రతి పేద మహిళ యొక్క ఏదైతే మేము చెప్పినామో అవన్నీ కూడా వాళ్ళు నెరవేర్చి వాళ్ళ బాధలు కష్టాలు కన్నీళ్ళు తోట మా లక్ష్యం తప్ప నువ్వు వాడిని తీసుకొని వీడిని తీసుకొని వాళ్ళు ఎవరు పిలిచినండి మిమ్మల్ని మీ నలుగురు ఉండరమ్మని మేము రమ్మని చెప్పాము. మీ అందరూ మీరు వచ్చి బతిలాడుకుంటే మేము వద్దని చెప్పిపోతే బయట మేము మాట్లాడితే ఎవడు దాని బాధ్యుడు? మీరన్నీ గుంట చిక్కులు మాటలు మాట్లాడద్దు, మీ అన్ని శాతగానే మాటలు. అసలు మిమ్మల్ని ఎవరు నమ్ముతున్నారు? ఇలా బీఆర్ఎస్ నమ్మే పరిస్థితుంది. ఇవాళ మీ పార్టీ వాళ్ళే మీ నాయకులు కొట్టే పరిస్థితి ఏర్పడింది. ఇలా కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు బయటికి పోయే పరిస్థితి లేదు. వాళ్ళు బయటికి పోయి జనాలు కొట్టేట్టున్నారు వాళ్ళని. ఇవాళ వాళ్ళు చేసిన అవినీతికి పార్టీ కార్యకర్త పడుచుకున్నారు. మీరు తెలంగాణ కోసం జైలు జీవితాలు అనుభవించి తెలంగాణ కోసం తలకాల బల కొట్టుకుని తెలంగాణ కోసం వాళ్ళ జీవితాలు రోడ్డు మాడేసిన కుటుంబాలు ఎంతమంది టీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ బాధలు పక్క పెట్టండి. టీఆర్ఎస్ పార్టీలు ఎంతమంది మీ బతుకులకు వాళ్ళని చూశారు ఎప్పుడన్నా? వాళ్ళ కనీసం ఎల్ఓసీలు కూడా ఒప్పించలే పరిస్థితి ఉండే. కనీసం ఎవడైనా హాస్పిటల్ పోతే కనీసం బిల్లు కోసం తగ్గిందని చెప్పడం ఫోన్ చేసినోడన్నా అరే రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం వాళ్ళ కుటుంబాల పరమ దిక్కులని బతుకులు మీరా మాకు చెప్పేది? అసలు మీరు పరిపాలన చేశారా? ఒక రాజు ఒక సామాన్య లెక్క మీరు చేసి మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తను కూడా ఒక బానిస లెక్క చూశారు. మీరు ఒక మనుషు లెక్క చూసారా? మీరు 10 సంవత్సరాల్లో మీరు రాజులు, వాళ్ళు బానిసలా? ఎవరు బానిసలు? మీరు దొంగలు. మీరు దొంగతనం చేసి మీరు రాష్ట్రం మొత్తం కొల్లగొట్టి ఆర్థికంగా మొత్తం దోపిడీ చేసి ఇవాళ మీరు మాట్లాడేది మీరు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మీరు అసలు అర్హతలే మీకు రాజకీయాలు చేసే అర్హత లేదు. అసలు ఈ తెలంగాణ ప్రాంతంలో బతికే అర్హత కూడా మీకు లేదు. వెంటనే కేసీఆర్ కలవకట్టు కుటుంబం యొక్క ఆధార్ కార్డులు వెంటనే రద్దు చేయాలి. అసలు వాస్తవానికి అర్హతలే మీకు తెలంగాణ నిట్టు నిలువన ముంచి అన్యాయం చేసిన కుటుంబం మీది. మీరు చేసిన పాపం మీరు ఎన్ని పూజలు చేసినా కానీ ఆ పాపం తీరదు. కాబట్టి మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని కుయక్తులు చెప్పినా కానీ మీరు చేసిన పాపాన్ని అది కడిగితే పోయే పాపం కాదు. కాబట్టి ఈ ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రజల యొక్క బాధలు తీర్చడం కోసం ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు సారథ్యం ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. మా ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యొక్క నాయకత్వంలో ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం ఉంటుంది. ఈ 2 ప్రభుత్వం రావాలంటే ఇక్కడ 17 పార్టీ గెలిపించాలా. గెలిపిస్తే మనం ఖచ్చితంగా అక్కడి నుంచి నిధులు లక్షల కోట్ల రూపాయలు నిధులు చేసి ఈ తెలంగాణని ఒక నవనిర్మాణ తెలంగాణగా, అదేవిధంగా సామాజిక న్యాయం వర్ధిల్లే విధంగా, అందరికీ ఉద్యోగాలు కల్పించే విధంగా, అదేవిధంగా రకరకాలుగా తెలంగాణను అభివృద్ధి చేసుకొని మనం ముందుకు పోదాం తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు మన భారత్ జోడో న్యాయయాత్ర రాహుల్ గాంధీ చూసినాం. సో అక్కడ అస్సాంలో పలు కేసులు అవుతున్నాయి రాహుల్ గాంధీ మీద. రీసెంట్గా చూసుకుంటే కొన్ని గుళ్ళకు కూడా ఎంట్రీ ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? చూడండి ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ చూడండి. వాళ్ళు చూసుకుంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం మాడుతున్నారు? జై శ్రీరామ్ చెప్పి రామరాజ్యం అంటారు. రామరాజ్యం ఏంటి చెప్పండి? రామరాజ్యం అంటే ఏంది? రాముడు పరిపాలన ఎట్లే ఉందా? రాముడు ఏ విధంగా పరిపాలన చేసిండు? రామ పరిపాలన అంటే ఈ దేశానికి రాముడి పరిపాలన ఈ దేశానికి ఒక సువర్ణాక్షరాలతో లిఖించేటువంటి పరిపాలన. సమన్యాయం సమధర్మం చూసిండు రాముడు. ఏ వర్గాన్నో ఏ ప్రాంతాన్నో ఏ మతాన్నో ప్రోత్సహించిన రాముడు ఎప్పుడు కూడా మీ లెక్క మీ పరిపాలన రామ పరిపాలన. మీరంతా దొంగల లెక్క అదాని అమ్మని కొంతమంది వ్యక్తుల యొక్క కార్పొరేట్ వ్యక్తుల శక్తులు మొత్తం కూడా దోషిపెడుతున్న పార్టీ మీది రామరాజ్యం కాదు, మాది రామరాజ్యం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం రామరాజ్యం రాబోతుంది. రామరాజ్యం అంటే అన్ని మతాలని అన్ని వర్గాలని అన్ని ప్రాంతాలని సమాన దృష్టితో చూడాలి తప్ప ఒక మతాన్నో ఒక ప్రాంతాన్నో ఒక విధంగా చూసే కాదు. భారత రాజ్యాంగంలో ఎవరి హక్కులను కానీ అదేవిధంగా ఆదేశ సూత్రాలని విధులను కానీ ఎవరు కూడా భంగపరచడం చెప్పి ఉంది. మీరు అందరూ మీరు చేసే ప్రతి కార్యం కూడా విధ్వంసాలు, అదేవిధంగా గొడవలు, మత ఘర్షణలు తప్ప మీరు రాజకీయం తప్ప ఈ దేశాన్ని కాపాడే విధంగా మీరు ఏమైనా చేశారా? మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒకటి
అందుకోసం మీరు అసలు అదాని అంబానీని పెంచిపోస్తుంది తప్ప మీరు చేసింది దేశానికి ఏమన్నా? అదేవిధంగా మోడీ అమిత్ షా అసలు మీ తాతలు ఎవరు, మీ తండ్రులు ఎవరు, దేశానికి మీరు చేసినటువంటి త్యాగం ఏంటి చెప్పండి. సాక్షాత్తు రాహుల్ గాంధీ గారికి దేశ ప్రధానమంత్రి కావడానికి 2 సార్లు అవకాశం వచ్చింది, తీసుకున్నాడా? ఒక ఎంపీ లెక్క ఉన్నాడు ఆయన. అదేవిధంగా వాళ్ళ నాన్న, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ తాత ఈ దేశం కోసం తునకలే ముక్కలే పడిపోతూ కూడా ఆ ముక్కలు చూసిన పతిహృదయం గాయమై విలవిల వేడ్చింది తప్ప పారిపోలేదు. మీ లెక్క దొంగ లెక్క పారిపోలా, నిలబడ్డాడు దేశం కోసం. ఇవాళ దేశం కోసం తన ప్రాణ త్యాగానికి సిద్ధమైపోయి ఆ రోజు 4800 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. ఈరోజు మళ్ళీ న్యాయయాత్ర చేస్తున్నాడు. కాబట్టి ఈ దేశం మొత్తం ఒక సోదర భావంతో ముందుకు పోవాలని చెప్పని ఒక సంకల్పంతో ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని అందించాలని ఒక మంచి భావంతో రాహుల్ గాంధీ గారు దేశానికి మొత్తం తిరుగుతుండు. వారి నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత ఈ దేశంలో పుట్టిన ప్రతి భారతీయుడికి ఉంది. అందుకోసం మున్ముందు రాబో తరాలు యువత మొత్తం కూడా ముందుకు పోవాలి. అందుకో దానిలో భాగంగా ఈరోజు గాంధీ భవన్లో కూడా మొత్తం యూత్ కాంగ్రెస్ మీటింగ్ జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక నూతన అధ్యాయానికి, నూతన వరుడికి శ్రీకారం చుడుతుంది. కాబట్టి యువత మొత్తం కూడా ముందుకు పోవాలని ఆలోచనతో యువతకి ప్రోత్సహిస్తుంది. దానిలో భాగంగా మన ఎమ్మెల్సీ బల్మూరి వెంకటేశ్వర రేపు రాబోయే నామినేట్ పోస్టులో మమ్మల్ని అందరూ కూడా తీసుకునే పరిస్థితి. ఈరోజు సుదీర్ఘకాలం దాదాపుగా 20 సంవత్సరాలుగా పార్టీ ఎన్ఎస్వీ కానీ పనిచేసిన మేమంతా తెలంగాణ ఉద్యమంలో జైలుకి పోయిన కాంగ్రెస్ 10 సంవత్సరాల్లో అందరూ పార్టీని అనుభవించి 100,000 కోట్ల రూపాయలు సంపాదించి పారిపోయి కేసీఆర్ కాడ గులాంగిరి చేసే వాళ్ళందరూ పారిపోతే పార్టీ నిలబడి మేము ఫైట్ చేసినాం. ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా 100,000 కేసులు అనుభవించి జైలు జీవితం అనుభవించి కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తి తెలంగాణ వచ్చాక కూడా జైలు జీవితం అనుభవించాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధానం మారింది. కాంగ్రెస్ పార్టీ యువత మొత్తం ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశం ముందుకు పోవాలంటే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలని తెలియజేస్తున్నాం.